ఫైటర్ 2 అవర్స్ 55 మినిట్స్ రన్ టైమ్తో థియేటర్స్లో ఓన్లీ హిందీలో రిలీజ్ అయిన సినిమాని నేనైతే హిందీలో 3Dలో విత్ సబ్ టైటిల్స్తో చూసా. ఇక సినిమా చూసాక నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. ట్రైలర్ చూసి ఫుల్గా ఫైటర్ జెట్స్తో ఎయిర్ బ్యాటిల్ సీన్స్ ఎక్కువ ఉంటాయేమో అనుకున్నా. అందుకే ఇది ఒక కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్ ఏమో ఆ ఒక్క ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నా. మేబీ నేను అందుకే కొంచెం డిసప్పాయింట్ అయ్యానేమో. బాగాలేదు అని చెప్పట్లేదు, బట్ ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్. యాక్షన్ సీన్స్ జస్ట్ ఒక 4 or 5, అవి కూడా ఒక క్లైమాక్స్ తప్ప మిగతావన్నీ 2 or 3 మినిట్స్ ఉంటాయి అంతే. కెప్టెన్ మావరిక్ చూసి ఇది కూడా అలానే ఉంటుంది అనుకోకండి. ఇది రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీసింది, కానీ మొత్తం ప్రిడిక్టబుల్గానే ఉంది. హిందీ బెల్ట్లో ఇండియా పాకిస్తాన్ అని ఉంటే చాలు, గదర్ 2 లాంటి సినిమాలను కూడా 500+ crores తెప్పించేస్తారు. అక్కడ ఇది ఆడే ఛాన్సెస్ ఉన్నాయేమో, కానీ మన దగ్గర మిక్స్డ్ ఫీలింగ్నే. 3D అనేసరికి ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అనుకున్నా. విజువల్స్ ఆర్ టాప్ నాచ్, ఎక్స్ట్రాడినరీ విజువల్స్. పఠాన్, టైగర్ 3 సినిమాల్లాగా థమ్స్అప్, పెప్సీ యాడ్స్ లాంటి విఎఫ్ఎక్స్ కాకుండా ఎక్కడ కూడా గ్రాఫిక్స్ అనే ఫీల్నే రాదు, అంత రియల్గా ఉంటుంది. నేనైతే ఐనాక్స్లో చూసా, బట్ 3D ఎఫెక్ట్స్ అసలు పెద్దగా ఏం లేవు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే దీపికా పదుకొనే గారిది కొంచెం ఎక్స్పోజింగ్ అండ్ లాస్ట్లో లిప్ లాక్ ఒకటి ఉంది. ఇంకా యూట్యూబ్లో రిలీజ్ అయిన సెకండ్ ఎక్స్పోజింగ్ సాంగ్ సినిమాలో నాకైతే రాలేదు. సో ఇవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసిన ఈ సినిమాలోని బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 2019లో జరిగిన పుల్వామా అటాక్ రివెంజ్గా మన ఏరియల్ పైలట్స్ చేత దాడి చేయించిన రివెంజ్ తీర్చుకుంటారు. ఇక్కడే అది చూపించి ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్ మెయిన్గా సినిమాలో ఉండే ఎయిర్ కంబాట్ సీన్స్ని మంచి విఎఫ్ఎక్స్తో బాగా డిజైన్ చేశారు. క్లైమాక్స్ ఫైట్ సీన్లో విజువల్స్ చాలా బాగా అనిపించాయి. హృతిక్ రోషన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్కి అలా చూస్తూ ఉండిపోవాలనిపించేది. ఈ ఏజ్లో కూడా ఫిట్నెస్, డ్యాన్స్, చరిష్మా ఈయనకి మహేష్ బాబు గారిలా మెయింటైన్ చేసినట్టు చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈ సినిమాలో ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ యాక్ట్ చేశారు. దీపికా పదుకొనే గారు, అనిల్ కపూర్ గారు యాజ్ యూజువల్గా పర్ఫార్మెన్స్ వైజ్ టాప్ లెవెల్. అజర్ అఖ్తర్గా విలన్ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ, కానీ చూస్తేనే భయపడేలా ఉంటాడు. ఇంకొంచెం ఎక్కువసేపు ఇన్ రోల్ ఉంటే బాగున్నాను. పాకిస్తాన్ పైలట్కి వార్నింగ్ ఇచ్చే సీన్, ఇంటర్వెల్ అండ్ లాస్ట్ 20 minutes క్లైమాక్స్ సీన్స్ హైలైట్స్గా నిలుస్తాయి. సినిమాటోగ్రఫీ ఆల్రెడీ చెప్పా, టాప్ నాచ్ అని. మైనస్ పాయింట్స్ లవ్ స్టోరీ మీద బోర్డు టైం వేస్ట్ చేశారు. లవ్ ఫీల్ వచ్చేసేంత లవ్ సీన్స్ ఏం లేవు. సిద్ధార్థ్ ఆనంద్ గారు పఠాన్ సినిమాకి కూడా అబ్రహం గారి ఫ్లాష్ బ్యాక్ విషయంలో ఒక ఎమోషన్ ట్రై చేశారు. అక్కడ నాకు ఏమనిపించలేదు. మళ్ళీ అదే డైరెక్టర్ ఈ ఫైటర్ సినిమాలో లవ్ స్టోరీని ట్రై చేశారు. అసలు లవ్ ఫీల్నే రాలేదు. మన తెలుగు సినిమాలో పీక్స్లో ఎన్నోసార్లు చూసిన అన్ని రకాలైన ఎమోషన్స్కి అలవాటు పడిన మనకి ఈ సినిమాలో చూపించిన ఎమోషన్స్కి ఏంటి వీటినా వీళ్ళు ఎమోషన్స్ అంటున్నారని అనిపించింది. ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఒక సీన్ ఉంటుంది, ఒక అమ్మాయి ఎందుకు పైలట్ అవ్వకూడదని. మనం ఎన్నో సినిమాల్లో చూసి అరగపాం వేసిన సీన్ స్టైల్లోనే ఇది కూడా తీశారు. ఫస్ట్ హాఫ్లో ఇంట్రడక్షన్స్, తర్వాత చాలాసేపు ఈ లవ్ స్టోరీకి, ఇంకా సెకండ్ హాఫ్లో కూడా లాంగ్ కాన్వర్సేషన్స్తో రన్ టైంని ఎక్కువ స్పెండ్ చేశారు. జెట్ ఫైట్ సీన్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి, కానీ ఒక్క క్లైమాక్స్ తప్ప మిగతావన్నీ చిన్న చిన్నవి, ఒక 2 or 3 minutesలో అయిపోతూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కానీ మాటికి ప్రతిసారి ఆ ట్రైలర్ అండ్ టీజర్లో చూసిన సుజలాం సుఫలాం మ్యూజిక్ని కొట్టిపడేశారు. సినిమా అయిపోయాక కూడా మైండ్లో ఇదే తిరిగేది. స్టోరీ అయితే పుల్వామా అటాక్ ఏం జరిగిందో తెలిస్తే అదే ఫస్ట్ హాఫ్ అంతా. ఇక సెకండ్ హాఫ్ ఎక్స్ట్రా లవ్ స్టోరీ, సినిమాటిక్ లిబర్టీస్ అన్ని యాడ్ చేశారు. సో 2 predictable స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, నా వరకు ఇది ఒక వన్ టైం వాచబుల్ ఫిల్మ్. ఎయిర్ కంబాట్ సీన్స్ అయితే బాగున్నాయి, కానీ యాక్షన్ తక్కువ. అలా అని మిగతాదంతా టూ ఎంగేజింగ్ అంటే కాదు. కొన్ని చోట్ల ఆల్రెడీ తెలిసిందే మళ్ళీ చెప్తున్నట్టు ఉంటుంది. ఇంకొన్ని ఆ కాశ్మీర్ మిలిటరీ బేస్లో బాగుంటాయి. ఇట్స్ వన్ టైం వాచబుల్ ఫిల్మ్. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.